హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే ఈరోజు అయితే అక్బర్ పోల్ట్రీ ఫామ్. ఈరోజుకు మన బర్డ్స్ వచ్చేసి 15వ రోజు. సో 15వ రోజు మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోని అయితే మనం అయితే తెలియజేస్తాము. సో మీరు ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకోటి ఏంటంటే, సో మన సబ్స్క్రైబర్ అనేది మనకు 1000 దాటిపోయారు. సో అదేవిధంగా మన వ్యూస్ అనేది కొంచెం తక్కువ ఉన్నాయి. అదేవిధంగా మన సబ్స్క్రైబర్ కూడా మన వ్యూస్ కూడా పెంచాలి. సో మనకు వ్యూస్ అనేది ఇంకా వస్తలేవు అంటే మన వీడియోస్ అనేది నస్తలేవా మరి వాళ్ళకు తెలియదు. కాకపోతే ఏంటంటే, నేను ఫేక్ వీడియోస్ అయితే తీయను. ఎవరికైతే ఇన్ఫర్మేషన్ అనుకుంటారో వాళ్ళకైతే ప్రత్యేకంగా ఇదైతే ఈ వీడియోస్ అనేది అర్థమవుతాయి. సో అదేవిధంగా చాలామంది మన సబ్స్క్రైబర్ అడిగిన ఆన్సర్ ఏంటంటే, ఫీడ్ అనేది ఎన్ని టైంలో మీరు పోస్తారన్నా అని అన్నారు. సో ఫీడ్ అనేది నేనైతే 1 టైమే పోసేస్తా. కాకపోతే చిక్స్ ఇప్పుడు చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను మార్నింగు అరౌండ్ 6:30కి ఇలా ఫీడ్ అనేది పోసేసుకుంటాను. సో ఫీడ్ ఓవర్గానైతే పోయాను. మీరు చూస్తున్నారు కదా, ఇది మామూలుగానే ఉంటుంది. ఫీడ్ అనేది ఓవర్గా వచ్చినప్పుడు బర్డ్స్ అనేది ఓవర్ ఇంటేక్ చేస్తుంటాయి. అందుకనే కొంచెం ఇప్పుడైతే కంట్రోల్గా ఉంచుకోవాలి. తర్వాత 20 days తర్వాత మనము ఈ గౌరవ ఫుల్ నింపుకోవాలి ఫీడ్ అనేది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు మనం టోటల్లీ అయితే షిఫ్టింగ్ అయితే అయిపోయినాయి కదా చిక్స్ అనేది. సో పార్టిషన్లు కూడా కొట్టేసుకున్నాము. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా మేము చూపించాను, చూస్తున్నారు కదా. ఈ విధంగా ఈ రోజు నుంచి మనకు సెకండ్ ఫీడ్ అనేది యూజ్ అవుతుంది. ఇంతకుముందు ఫస్ట్ ఫీడే ఉండే, ఇప్పుడు సెకండ్ ఫీడు. మనకు ఫినిషర్ ఫీడ్ అనేది 20 days తర్వాత వస్తుందండి. 21, 22కు మనకు ఫినిషర్ వచ్చేస్తుంది. ఫినిషర్ అంటే అదే మురుకులదా అని అంటారు కదా, అది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, మనకు మోర్టాలిటీ అనేది మనకు ఈ రోజుకు మోర్టాలిటీ వచ్చేసి మనకు 8 మోర్టాలిటీ అయినాయండి. సో ఎందుకంటే మోర్టాలిటీ ఏ విధంగా అయినాయి అనేది అంటే, సో మనకు వాటర్ ఇంటేక్ తీసుకుంటలేవు. ఎందుకంటే మనం పరదా మేనేజ్మెంట్ కూడా కొంచెం ఇర్రెస్పాన్సిబుల్ చేస్తే కూడా మనకు పరదా మేనేజ్మెంట్ అనేది తక్కువ ఉంటే కూడా మనకు ఈ బర్డ్స్ అనేవి వాటర్ ఇంటేక్ చేయి. ఎందుకంటే నైట్ టైంలో మనకు అరౌండ్ 12 దాటిందంటే కూల్ వస్తుంటుంది. ఆ కూల్ ఉన్నప్పుడు బర్డ్స్ ఏమవుతాయంటే సైడ్ల పొట్టి పండుకుంటాయి. సో అవి అయితే వాటర్ ఇంటేక్ చేయి. సో ఆ విధంగా మనం పరదాలు కూడా మేనేజ్మెంట్ అయితే చేయాలండి. ఇంకా 3 days దాకా కూడా చేయాలి. ఈ రోజుకు 15 కాబట్టి 16, 17, 18 దాకా. తర్వాత పరదాలు, మీది పరదాలు అట్లనే ఉంచేసుకోవాలి. కింది పరదాలు అనేవి మనం మీదికి ఎత్తేసుకోవాలి. ఓకేనా. ఇంకోటి ఏంటంటే, లిటర్ అయితే ర్యాకింగ్ అయితే కంపల్సరీ అండి. నేను మెయిన్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఎవరికైనా, ఏ ఫామ్ వాళ్ళకైనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసే పని ఏంటంటే పొట్టు దున్నుకోవాలండి. పొట్టు మెయిన్. మనకు లిటర్ ర్యాకింగ్ మంచిగా ఉంటే మీకు ఆటోమేటిక్గా బర్డ్స్ అనేటివి పర్ఫెక్ట్గా ఉంటాయి. ఓకేనా. పొట్టు మాత్రం మీరు దున్నుకోవాలి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే శానిటైజర్ ఏంటంటే, వాటర్లో అస్టిక్ యాసిడ్ అండ్ ఆక్వా ట్యాబ్ ఉంటుంది కదా, అది కంపల్సరీ చూసుకోవాలి. ఈ రెండు కూడా ఒక్కో టైంలో మనం ఏం చేస్తామంటే, వాటర్ ఈరోజు ఉన్నది కదా రేపు పోస్తాంతి అని అనుకుంటాం. కానీ డైరెక్ట్ వాటర్ ఎప్పుడు కూడా బోర్ వాటర్ డైరెక్ట్ బర్డ్స్ తాగకూడదు. ఎందుకంటే అందులో చాలా రకాల బ్యాక్టీరియా, ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇంకోటి మనకి ఇవి ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనమైతే కంపల్సరీ మెడిసిన్ అనేది యూజ్ చేయాలి. అదేవిధంగా మనం వాటర్ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది వాటర్ క్లీన్గా చేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేయలేదు. సో ఇప్పుడు ఫైనల్లీ ఇదే మనది. సో వాటర్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఓకేనా. సో ఈ విధంగా అనేది ఉన్నది. సో గాయ్స్, మీరైతే ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే, ఏదైనా ఫామ్ గురించి ఏదైనా తెలుసుకోవాలని ఉంటే నాకు మెసేజ్ పెట్టండి. నేను ఆ మెసేజ్కు రిప్లై ఇస్తాను. ఇంకా చాలామంది నా నంబర్ కూడా అడిగారు. ఆ నంబరు నేను ఇవ్వలేదు. ఒక్కొక్కరికి మెసేజ్లో ఏం చెప్పాలన్నా మీరు ఫోన్ నెంబర్ ఇస్తే నేను ఫోన్ చేసి డౌట్లు క్లియర్ చేసుకుంటా అని అన్నారు.
నేనైతే నంబర్ అయితే ఇవ్వలేదు, కాకపోతే మీరు మెసేజ్ అయితే పెట్టండి, నేను మెసేజ్కి రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా. సో ఈ విధంగా ఎందుకు వస్తున్నాయంటే ఇప్పుడు మనకు బయట ఏమన్నా కాకులన్నా ఏమన్నా ఎగిరినప్పుడు అలా బెదిరి ఇలా ఉరికొస్తుంటాయి. ఓకేనా. సో ఓకే ఫ్రెండ్స్, అంతవరకు అయితే మీరైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.